హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ నాటుకోళ్ళు కావచ్చు, అట్లాగే మేకలు కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేసిన వాళ్ళకు ఎప్పటికి కూడా లాస్ కారు. ఎందుకంటే ఈ ఈ కోళ్ళు 20 పెంచితే అందులో నుంచి 5 చనిపోయినా కానీ 15 పెరుగుతాయి. అంటే మనము దీంట్లో లాస్ అనేది ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు ఇది తినేటటువంటి ఒక మెటీరియల్ కాబట్టి ఎప్పుడు కూడా మార్కెట్లో దీనికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అయితే నేను పెంచే విధానం కావచ్చు, ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నా, ఏంది కథ అనేది ఈ వీడియోలో చెప్తాను. మన దగ్గర ఎక్కువ కోళ్ళు అయితే లేవు, అంటే ప్రజెంట్ తక్కువనే ఉన్నాయి. అయితే గత 2 నెలల క్రితం నా దగ్గర కోళ్ళకు చాలా ఒక రోగం వచ్చి చాలా వరకు చనిపోయినాయి పిల్లలు. ఒక 2 మంత్స్ 3 మంత్స్ పిల్లలన్నీ కూడా దాదాపు ఒక 30 పిల్లలు చనిపోయినాయి. అందువల్ల మన కోళ్ళ సంఖ్య అనేది చాలా ఎక్కువ లేదు. ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక 7-8 పుంజులు ఉన్నాయి. గతంలో ఒక 3-4 పుంజులు అమ్మడం జరిగింది. అయితే ఇవి మన దగ్గర ఉంటే మనకు లాస్ అనేది ఎప్పుడూ ఉండదు. ఎవరో ఒకరు వస్తారు, తీసుకెళ్తూ ఉంటారు. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, వీటిని పెంచడం సరే, పెంచుతున్నాం కానీ మరి అమ్మడం ఎట్లా అనేది చాలామందికి ఉంటుంది. అయితే దీన్ని అమ్మడం అనేది చాలా సులభం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఒక ₹100 లెక్కబెట్టి అమ్ముతాం. మనమే వాళ్ళకి అవసరం మన అవసరం ఉండి వాళ్ళకు సప్లై చేస్తే ఒక ₹100 తక్కువ చేసి అమ్ముతాం అన్నమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కోళ్ళు చాలా అయిపోయినాయి. దాదాపు ఒక 50 పుంజులు ఉన్నాయి. వాటిని అమ్మడానికి మనకు కస్టమర్స్ రావడం లేదనుకోండి, మనం అప్పుడు పబ్లిసిటీ చేసుకోవాలి. అంటే పబ్లిసిటీ ఆల్రెడీ మనం అవుతాం. మన దగ్గర కోళ్ళు ఉన్నాయంటే ఆటోమేటిక్గా చాలామంది వస్తారు. ఒకరి నుంచి ఒకరికి ఇట్లా వాళ్ళ దగ్గర కోళ్ళు ఉన్నాయి కాబట్టి కోళ్ళు ఉన్నాయంట అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం. సో కస్టమర్స్ మన దగ్గరికి రాకపోతే కనుక మనకు దాబా హోటల్స్ కానీ, లేకపోతే రెస్టారెంట్లు కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము మన దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్స్కి ఒక్కొక్క కోడికి 800, 750, 900 ఇచ్చినా తీసుకుంటారు. అంటే లావుగా ఉన్నటువంటి కోళ్ళు. మనము మనము వాళ్ళకు ఇవ్వాలనుకుంటే ఈ రెస్టారెంట్లు, హోటల్స్ ఇలాంటి వాటికి ఇవ్వాలనుకుంటే 700 కావచ్చు, 650 ఇట్లా అమ్మాల్సి వస్తుంది అన్నమాట. ₹100, ₹50 డిఫరెన్స్ ఉంటుంది. సో నేనైతే మన దగ్గర ఇప్పుడు 10 అయితే పుంజులు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు కస్టమర్స్ అయితే ఎక్కువ రావట్లేదు కాబట్టి మన అవసరం కాబట్టి ఒక 2-3 దాబాల్ని టచ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు 650 నుంచి 700 అయితే మేము తీసుకోగలుగుతాం. ఎందుకంటే మాకు కూడా అది వంట చేసి అది చికెన్ వండి వచ్చినటువంటి కస్టమర్కి పెట్టాలంటే ₹1000 కంటే ఎక్కువ పెట్టలేము కాబట్టి వాళ్ళు మనకు 700, 650 అయితే పెట్టేటటువంటి అవకాశం ఉంది. సో మీరు కూడా ఎవరైనా కానీ ఈ నాటుకోళ్ళు పెంచడం వల్ల వాటి ద్వారా ఎక్కువ ఆదాయం రాదనో, లేకపోతే ఒక అనుమానం ఉంటుంది. అవి కోళ్ళు మన దగ్గర ఉంటే ఎవరు కొనరని చెప్పేసి, లేదా మార్కెటింగ్ కష్టంగా భావించే వాళ్ళకు చుట్టుపక్కల రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, దాబాలు కావచ్చు, అలాంటి వారికి మన నంబర్ ఇచ్చి రావాలి. వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గర నుంచి తీసుకుంటారు అన్నమాట. ఎక్కువ కోళ్ళు ఉన్నప్పుడు మనము వాళ్ళకు అమ్మేయచ్చు. ఎక్కువ కోళ్ళు లేకపోతే పెంచుకుంటూ ఉంటే ఎవరైనా పండగలకి, పబ్బాలకి ఇట్లా మన పల్లెటూళ్ళ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్మేయచ్చు. సో ఈ విధంగా మన దగ్గర ఈ తినేటటువంటి మెటీరియల్, మాంసానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏది ఉన్నా కానీ ఆగదు. ఎందుకంటే మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఇలాంటివి మన దగ్గర ఆగదు. ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోతుంది అన్నమాట. మనిషి మనం అమ్మితే ఒక 100 తక్కువ వస్తాయి. వాళ్ళే మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తే ఒక ₹100 ఎక్కువ వస్తాయి. సో దీనిని దృష్టిలో పెట్టుకొని కోళ్ళను పెంచుకోండి. ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది. ఇలా కాకపోతే రేపన్న లాభం ఉంటుంది. కాకపోతే మనము 2 రకాలుగా వీటిని పెంచుకోవాలి. ఒకటి మాంసపరంగా పెంచుకోవాలి. అట్లాగే గుడ్లను అమ్ముతూ కూడా మనం డబ్బులు సంపాదించుకునేటువంటి మార్గాలు ఎంచుకోవాలి. ఈ 2 మార్గాల ద్వారా చేస్తేనే అప్పుడప్పుడు గుడ్లు అమ్ముకోవచ్చు. ఇన్స్టెంట్ మనీ వస్తుంది గుడ్లు అంటే. ఈరోజు గుడ్డు పెట్టిందంటే దాన్ని అమ్మేస్తే మనకు డబ్బులు వచ్చేస్తాయి. కోడి పిల్ల తీసిందంటే అది 6 నెలల వరకు ఆగాలి. సో ఇప్పుడు మధ్యలో గుడ్లను అమ్ముకుంటూ ఖర్చులు మెయింటైన్ చేసుకోవచ్చు.
6 మంత్ తర్వాత ఈ కోళ్ళు ఎదుగుతాయి కాబట్టి వాటిని అమ్ముకుంటే ఒకేసారి ఎక్కువ మొత్తం డబ్బులొస్తాయన్నమాట. సో, నాటుకోళ్ళని పెంచుకోవడం వల్ల లాభాలే ఉంటాయి. నష్టాలనేటివి చాలా తక్కువుంటాయి. అంటే ఓన్‌గా మీకు ప్లేస్ ఉండి చిన్నగా షెడ్డేసుకొని ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చిన్నగా షెడ్డేసుకొని చుట్టంతా